దేవునికి స్తోత్రం కలుగును గాక. బైబిల్ గ్రంథంలో నుంచి మార్కు సువార్త 8వ అధ్యాయం 36వ వచనం ఒకసారి చదువుకున్నట్లయితే, దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడు, అసలు మనం ఏం చేస్తున్నాం అనేది మన దేవుడు మనకు తేటతెల్లగా తెలియజేస్తూ ఉంటాడు. ఒకసారి చదవమ్మా. ఒకడు సర్వలోకమును సంపాదించుకొని తనము ప్రాణమును పోగొట్టుకొనుట వానికి ఏమి ప్రయోజనము? మనుష్యుడు తన ప్రాణముకు ప్రతిగా ఏమి ఇవ్వగలను? చాలమ్మా. చూడండి, దేవుడు ఏం మాట్లాడుతున్నాడంటే, నీతో నాతో ఏం మాట్లాడుతున్నాడంటే, దేవుడు నీవు సర్వలోకమును సంపాదించుకుని ఎడల ప్రాణమును పోగొట్టుకుంటే వానికి ఏం లాభము అని చెప్పి దేవుడు మనల్ని అడుగుతూ ఉన్నాడు. చూడండి, ఈ యొక్క మాటల్లో మనం లోతుగా వెళ్ళినట్లయితే మనం తెలుసుకోవాల్సిన విషయం ఒకటి ఉంది. మన ఆస్తిపాస్తులు, పిల్లల్ని, మరి అనేకమైన బంధురికాన్ని మనం సంపాదించుకుంటాం, కానీ మన ప్రాణాన్ని ఎక్కడ సంపాదించుకోవాలి? మన ప్రాణం పోతే ఏమిటి మనకు ప్రయోజనం? మన కుటుంబాన్ని సంపాదించుకున్నాం, మన ఆస్తులు సంపాదించుకున్నాం, మరి అనేకం మనం సంపాదించుకుని మనం ప్రాణం పోగొట్టుకున్నట్లయితే ఏంటి మనకి ప్రయోజనం ఏంటి? ఇంకోటి చూడు, చిన్న మాట కింద చదవమ్మా. 37 కాదు, 37 అమ్మా. మనుషుడు తన ప్రాణమునకు ప్రతిగా ఏమి ఇవ్వగలను? చూడండి, తన ప్రాణముకు ప్రతిగా ఏం పెట్టగలడు మనుషుడు? ఏమి ఇవ్వగలడు? వారి ఆస్తిని ప్రతిగా ఇవ్వగలడా? వారి పిల్లల్ని ప్రతిగా ఇవ్వగలడా? వాళ్ళ కుటుంబాన్ని ప్రతిగా ఇవ్వగలడా? ఒకసారి పరిశీలన చేసుకోండి. ఈనాడు నువ్వు దేవుణ్ణి సంపాదించుకోనలేకపోతే నువ్వు నీ ప్రాణమునకు ప్రతిగా ఏమి ఇవ్వగలవు? ఈ సమయంలో నువ్వు దేవుణ్ణి తెలుసుకోలేకపోతే నీ ప్రాణమునకు ప్రతిగా ఏమి ఇవ్వగలవు? నీకు సాక్షి, నీ సాక్ష్యము, నీకు సాక్షిగా ఎవరుంటారంటే దేవుడు మాత్రమే ఉండగలుగుతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నువ్వు బ్రతికినంత కాలము, బ్రతికినంత దినములు ఎవరు నీకు సాక్షిగా ఉండగలుగుతాడంటే ఆ దేవుడు మాత్రమే సాక్షిగా ఉండగలుగుతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు నువ్వు అనేకము సంపాదించుకొని అనేక విచ్చలవిడితనములో, నీ డబ్బు వ్యామోహములో, నీ కుటుంబ వ్యామోహంలో, నాకేం జరిగిద్ది, నేను యవ్వన వయసులో ఉన్నాను, మరి ఎవడు నన్ను ఆపగలడు, ఎవడు నన్ను నాతో ఎదురుగా మాట్లాడగలడు, ఎవడు నాకు పోటీగా రాగలడని నువ్వు నీ హృదయంలో గర్వపడుతున్నావా? చూడు, దేవుడు అంటున్నాడు, నీ ప్రాణముకు ప్రతిగా ఏమి ఇవ్వగలము అని దేవుడు అడుగుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పటికిప్పుడు నువ్వు ప్రాణం పోగొట్టుకున్నట్లయితే, నీ ప్రాణం పోతుందంటే నీకు ప్రతిగా ఎవడు ప్రాణం పెట్టగలడు? నా ప్రభు అయిన యేసుక్రీస్తు తప్ప ఈ భూమి మీద నీకు ప్రతిగా ప్రాణం పెట్టేవాడు ఎవడు లేడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకు ఈ ప్రాణం గురించి మరి ఇగో తన సర్వలోకమును సంపాదించుకుని గురించి మాట్లాడుతున్నాను అంటే, ఇగో దేవుడు ఇప్పుడు మనతో ప్రేరేపణ కలిగి మాట్లాడే మాటలు ఏంటి అంటే, నువ్వు అన్నీ సంపాదించుకున్నావు కానీ దేవుణ్ణి మర్చిపోయావు. అన్నీ సమకూర్చుకున్నావు కానీ దేవుని మాటలు సమకూర్చుకోలేకపోతున్నావు. అన్నీ సంపాదించుకున్నావు కానీ దేవుని ఆత్మ సంపాదించుకోలేకపోతున్నావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎలా నువ్వు బ్రతుకుతున్నావు, ఎలా నువ్వు ఎదుగుతున్నావు, ఎలా నువ్వు జీవిస్తున్నావు, ఎలా తింటున్నావు అనేది నువ్వు పరిశీలన చేస్తున్నావు, కానీ తర్వాత నీకు జరగబోయే ఒక విపత్తు గురించి నువ్వు జ్ఞాపకం చేసుకోలేకపోతున్నావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, దేవుడు ఏం మాట్లాడుతున్నాడు? నీ ప్రాణముకు ప్రతిగా ఏమి ఇవ్వగలవని దేవుడు అడుగుతున్నప్పుడు ఏం మాటలు నువ్వు నీ హృదయం నుంచి వస్తున్నాయి? ఏమి ఇస్తావని ఒకసారి నువ్వు జ్ఞాపకం చేసుకో, ఆలోచన చేసుకో. ఆయనకి ప్రతిగా నువ్వేమి ఇవ్వగలుగుతావు? నీ ప్రాణముకు ప్రతిగా నువ్వేమి ఇవ్వగలుగుతావు? నీ ఆస్తినా, నీ పిల్లలనా, మరి నీ కుటుంబాన్నా? దేవుడు నిన్ను అడుగుతూ ఉన్నాడు.
ఇప్పుడే నువ్వు దేవుణ్ణి తెలుసుకొని మారు మనసు పొంది దేవుడి ఎదుట తిరిగినట్లయితే దేవుడు నీ ప్రాణమునకు ప్రతిగా ఆయన ప్రాణమును దారబోయటకు సిద్ధంగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు నీ యవ్వన ఇచ్చల కొరకు, నీ శరీర ఇచ్చల కొరకు, నీ మనసు ఇచ్చల కొరకు నువ్వు ప్రయాసపడి నువ్వు అనేకులను సంపాదించుకొని అనేక సహవాసములను పడిపోయి ఉండవచ్చు. నీ కుటుంబంలో నీకు సహాయం చేయడం కొరకు వాళ్ళకి లేనిపోని మాటలు చెప్పి లేనిపోని సహవాసం కలిగించి వాళ్ళ కుటుంబాలు విచ్ఛిన్నం చేసి నువ్వు అనేక కార్యాలు జరిగి ఉండొచ్చు. ఇప్పటి వరకు మీరు అనేకుల ద్వారా అనేకమైన మేలులు పొందొచ్చు, కానీ నా దేవుని ద్వారా, నా దేవునికి ప్రతిగా నువ్వేమి ఇవ్వగలవు? దేవునికి స్తోత్రం కలుగును గాక. నువ్వు తెలుసుకున్నావా దేవుణ్ణి? నువ్వు ఎరిగి ఉన్నావా దేవుణ్ణి? నీ హృదయంలో దేవుణ్ణి తలుసుకుంటున్నావా? దేవుడు నీ కొరకు ఎందుకు ప్రాణం పెట్టాడని తెలుసుకుంటున్నావా? యేసు ప్రభువే ఎందుకు సర్వలోకమునకు సృష్టికర్త అయి ఉన్నాడని తెలుసుకుంటున్నావా? నీ సంపాదన గురించి నువ్వు బాధపడుతున్నావు, నీ కుటుంబాన్ని గురించి నువ్వు బాధపడుతున్నావు, నీ ఆస్తిపాస్తుల గురించి నువ్వు బాధపడుతున్నావు, నీ శరీరాన్ని గురించి నువ్వు బాధపడుతున్నావు, కానీ ప్రభు అయిన యేసు క్రీస్తు గురించి నువ్వు ఆలోచన కూడా చేయటం లేదు. ఎందుకని నేను దేవుడు మాట్లాడుతున్నాడంటే ఈ మాటలు నువ్వు మారటం కొరకే. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ కాలంలో నువ్వు దేన్ని వెతుకుతున్నావు? ఈ కాలంలో నువ్వు దేని గురించి ప్రయాసపడుతున్నావు అంటే నా దేవుడు అంటూ ఉన్నాడు, ఇగో సర్వ సృష్టికి నేను మాత్రమే దేవుణ్ణి, మరి ఎవడు దేవుడు లేడని చెప్తూ ఉన్నాడు. మరి ఈరోజు ఆయన తెలుసుకోగలుగుతున్నావా? నువ్వు ఈరోజు ఆయన వైపు నువ్వు తిరగలుగుతున్నావా? ఆయనతో నువ్వు సాహసం చేయగలుగుతున్నావా? నువ్వు ఇంతకాలం బ్రతుకున్నావంటే ఆ దేవుని చిత్తమైతే తప్ప ఇంతకాలం బ్రతికి ఉండలేవు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎంతమంది హార్ట్ అటాక్తో చనిపోయే వాళ్ళని మనం చూడట్లేదండి? ఎంతమంది మరి గ్యాస్ ట్రబుల్తో చనిపోయే వాళ్ళని మనం చూడట్లేదండి? ఎంతమంది కరోనా వచ్చి మన కాళ్ళ ఎదుటే మరణించిన వారిని మనం చూడట్లేదండి? మరి దేవుడు ఎందుకు నీ ప్రాణాన్ని ప్రతిగా ఏమన్నా పెట్టగలుగుతావా అని అడుగుతున్నాడు. ఈ లోకాన్ని సంపాదించుకున్నావు, కానీ నీ ప్రాణానికి ప్రతిగా ఏం సంపాదించుకున్నావు అని అడుగుతున్నాడు. నిన్ను ప్రశ్నిస్తున్నాడు. నువ్వేం మాట్లాడతావు దేవుడితో? ఏం సమాధానం చెప్పగలుగుతావు దేవుడితో? ఇప్పుడు ఈ క్షణము దేవుడు దిగి వచ్చి నిన్ను ఈ మాట అడిగితే నువ్వు సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నావా? అడుగుతున్నాడు. ఒకసారి చదవము మళ్ళీ, అది 36వ అధ్యాయం. ఒకడు సర్వలోకము సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకొనుట వానికేమి ప్రయోజనము? చూడండి, ఒక చిన్న సంఘటన మీ ముందుకు తీసుకొస్తున్నాను. ఇది రీసెంట్గా మేము హైదరాబాద్ వచ్చేటప్పుడు మా కార్లో వస్తుండగా జరుగుతున్న సంభాషణ అండి. ఇది ఎందుకని మాట్లాడుతున్నా అంటే కొంచెం నాకు హాస్యాస్పదంగా ఉండబట్టి మాట్లాడుతున్నాను. అతను ఏలూరు నుంచి హైదరాబాద్ రావటకు కారు వేసుకొని వస్తున్నాడంట. అతని పేరు రవితేజ. మరి పేరు చెప్పొచ్చో చెప్పకూడదు మనకు తెలియదు. కానీ అతను ఏలూరు నుంచి హైదరాబాద్కు రావటకు తన సొంత కారు వేసుకొని వస్తూ ఉన్నాడు. వస్తూ ఉన్న మార్గంలో ఏలూరు దగ్గర మరి అతనికి డివైడర్ పై నుంచి ఒక కుక్క అడ్డం వచ్చింది. అడ్డం వస్తే ఆ కుక్కను తప్పించబోయి సడన్ బ్రేక్ కొట్టి బండిని, వెహికల్ని నడి రోడ్డు మీద ఆపేశాడు. అయితే వెనకాలన్న వ్యక్తి, మరొక కారు వ్యక్తి ఆ కారుని తప్పించుకొని మరి వెళ్ళిపోయింది. తన వెనకాలన్న ఇంకొక కారు తనను ఢీ కొట్టడం జరిగింది, తనని గుద్దటం జరిగింది. అప్పుడు తను మాట్లాడే మాటలు కొంచెం మాకు హాస్యాస్పదంగా అనిపించాయి. ఏంటంటే, నేను ఒక కుక్క ప్రాణాన్ని కాపాడాను, కుక్క ప్రాణం కాదా అని జనాల్ని ప్రశ్నించడం జరిగింది. అతను అడుగుతున్నాడు, నేను కుక్కను గుద్దబోయి కుక్క ప్రాణాలను కాపాడాను, కుక్క ప్రాణాలు కావా? కుక్క దేవుడు కాదా? కుక్కను కాపాడాను, ఒక్కళ్ళు కూడా నన్ను అప్రిషియేట్ చేయట్లేదు ఏంటి అని చెప్పి ఆ దేవుడు ఆ మనిషి ఈ జనాలందరి మీద ఎదుట అడుగుతూ ఉన్నాడు. కుక్క ప్రాణాలు కావా? కుక్క దేవుడు కాదా?
కుక్కని కాపాడని నన్ను ఎవరు అప్రిషియేట్ చేయట్లేదు ఏంటి అని చెప్పి అక్కడ ఉన్న జనాలను అడుగుతున్నాడు. ఇది నిజంగా వాస్తవంగా జరిగిన మాటలు. మేము కారులో ఉన్నప్పుడు కూడా ఇదే సంభాషణ మాట్లాడుతున్నప్పుడు మాకు నవ్వొస్తుంది, ఒక పక్క చిన్న ఆందోళన కలుగుతుంది. కారులో ప్రయాణిస్తున్నప్పుడు యాక్సిడెంట్ గురించి ఎందుకు మాట్లాడుతున్నాడు ఈ వ్యక్తి? కారులో ఉన్నాం కదా, మంచి మాటలు మాట్లాడుకోవచ్చు కదా అని మా హృదయంలో మేము అనుకుంటూ ఉన్నాం. 3 ప్రశ్నలు అతను లేవనెత్తాడు. కుక్క ప్రాణాలు ప్రాణాలు కాదా? కుక్క దేవుడు కాదా? కుక్కను కాపాడని నన్ను ఎవరు అప్రిషియేట్ చేయట్లేదు ఏంటి అని ఆ 3 అంశాలు నన్ను బలంగా పట్టుకున్నాయండి. నేను ఆలోచన చేస్తున్నా కారులో కూర్చొని, ఏంటి కుక్క ప్రాణాలే, మన ప్రాణాలే, కానీ మనకు ప్రతిగా దేవుడు ప్రాణాలు పెట్టాడు. ఇది బాగుంది. కానీ కుక్కకు ప్రతిగా మనుషుడు ఎవడైనా ప్రాణం పెట్టగలడా? ఏమండి? కుక్క ప్రాణానికి ప్రతిగా మనుషుడు ఎవరైనా ప్రాణం పెట్టగలడా? ఒకటి. రెండో ప్రశ్న అనిపించింది, కుక్క దేవుడు కాడా అని చెప్పి అడిగాడు. ఈ మాట నేను విన్నానండి. కుక్క దేవుడు కాదా అని అడిగాడు. నా మనసులో అనుకున్నా, మరి ఎంతోమంది కుక్కను ప్రేమిస్తున్నారు, ఎంతోమంది మరి కుక్కని సాకుతున్నారు. మరి ఇతను ఇంత సడన్ బ్రేక్ వేసి ఆ కుక్కను కాపాడాల్సినంత అవసరం ఆయనకి ఎందుకు వచ్చింది? ఆయన ఎందుకు కాపాడాడు? అంటే కుక్క దేవుడు నేను అంత విశ్వాసం ఉండబట్టే వెనకాల వాళ్ళు 4-5 ఆ కారులో ఉండి ప్రాణాలు పోగొట్టుకోవడానికి సిద్ధపడటానికి ఈ మనిషి ఇష్టపడ్డాడు, కానీ కుక్క ప్రాణాలు పోగొట్టడానికి ఇష్టపడలేదు. ఎందుకు కుక్క అంత ప్రాధాన్యత ఆయన జీవితంలోకి వచ్చింది అని అడుగుతున్నప్పుడు నాకు ఎన్నో ఆలోచనలు వచ్చాయి. అదేంటి కుక్క కోసం మనుషుడు చనిపోవడానికి? మరి ఆయన అడుగుదాం అనుకున్న, అప్పుడే అడుగుదాము అన్న, మరి కుక్క కోసం మీరు చనిపోవచ్చు కదా, కుక్క దేవుడు అన్నప్పుడు మరి దేవుడిని అడగచ్చు కదా, నా కారుకి ఎందుకు అడ్డొచ్చావు నువ్వు, రాకూడదు కదా అని అడగచ్చు కదా. పోనీ అదంతా వద్దు, కుక్క చనిపోతే దేవుడు కాబట్టి దేవుడి దగ్గరికి చేర్చబడిద్ది, మరి నువ్వెందుకు ఆ కుక్కను ప్రశ్నిస్తున్నావు లేదా జనాన్ని ప్రశ్నిస్తున్నావు అని అడుగుదామని చెప్పి నేను ఎన్నో ప్రశ్నలు మనసులో లేవనెత్తాయి. సరేలే, ఆయన మైండ్ ఏదోలా ఉంది, అసలు ఇన్ని క్వశ్చన్స్ ఎవరు చేయరు, ఏదో కుక్క వచ్చిందని టైం బాగోలేదు, యాక్సిడెంట్ అయిందని చెప్పుకోవాల్సింది పోనిచ్చి నేను కుక్కను కాపాడని నన్ను ఎవరు అప్రిషియేట్ చేయట్లేదని చెప్పి తన భార్యకి ఎవరికి ఫోన్ చేసి ఒక అరగంట సేపు వాదన పెట్టుకున్నాడు. కుక్కని కాపాడితే మనం అప్రిషియేట్ చేయలేదని తన కుమిలిపోతున్నాడు తన హృదయంలో. నేను అనుకున్నాను, ఎంతోమంది పేదవాళ్ళు, ఎంతోమంది తిండి లేని వాళ్ళు, ఎంతోమంది డబ్బుకు గతి లేని వాళ్ళు, తిండికి గతి లేని వాళ్ళు, ఇంటికి గతి లేని వాళ్ళు, కట్టుకోవడానికి గతి లేని వారు ఉన్నారు. వాళ్ళందరినీ రక్షించి వీళ్ళందరినీ కాపాడుతున్నానని ఒక సాటిస్ఫాక్షన్ లేదు, కానీ కుక్కను కాపాడి నేను దాన్ని కాపాడాను, నన్ను ఎందుకు అప్రిషియేట్ చేయట్లేదని ఆ మనిషి ప్రశ్నిస్తున్నాడు. ఎంత అజ్ఞానంలో ఉన్నాడు అంటే ఆ మనిషి, మనం ఈ మాటలను బట్టి మీరు ఆలోచించుకోవచ్చు. ఒక కుక్కకు ప్రతిగా మన మనిషి ప్రాణం పెట్టలేము, ఒక దేవునికి ప్రతిగా మనం ప్రాణం పెట్టలేము. ఒక కుక్కను కాపాడితే మనం ఎవడో అప్రిషియేట్ చేయలేడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకు ఈ 3 ప్రశ్నలు మీ దగ్గరికి తీసుకొచ్చానంటే, ఎవడో కుక్కను గురించి మన సొంత ప్రాణాన్ని పెట్టగలం? ఒకటి చెప్పండి, నీ కుటుంబంలో ఒక వ్యక్తి చనిపోయాడు, ఆ వ్యక్తి దేవుడి దగ్గరికి వెళ్ళి మాట్లాడుతున్నాడు, అయ్యో ప్రభువా, ఇగో ఎందుకు నన్ను ఇప్పుడే చంపించేశావు, నా కొరకు నా తల్లి, నా తండ్రి, నా పెద్దలు, నా సహోదరులు అందరూ బాధపడుతున్నారు, మరి నాకు ప్రతిగా నా తల్లి ప్రాణం పెడుతుందని అక్కడ ఏడుస్తుంది, నా తండ్రి ప్రాణం పెడతాను ఏడుస్తున్నాడు, నన్ను ఒకసారి భూమి మీదకి పంపించు, మరి నేను వాళ్ళని నాకు ప్రతిగా ప్రాణం పెడతారు అడుగుతానని చెప్పి దేవుడు పర్మిషన్ తీసుకొని భూమి మీదకి వచ్చడం జరిగింది. అప్పుడు మరి ఆ చనిపోయిన వ్యక్తి తిరిగి లేచాడు. లేచినప్పుడు చాలామంది, ఇగో అమ్మో దెయ్యం వచ్చింది, లేకపోతే అనేక మంది పారిపోయాడు, అమ్మో చనిపోవడం లేటువంటి ఆశ్చర్యమైన కార్యం అని చెప్పి ఎంతమంది కొంతమంది దగ్గరికి వచ్చి ప్రశ్నించి నువ్వు చనిపోయావా లేచావని చెప్పి ప్రశ్నించడం జరిగింది. అయితే ఈ బ్రతికిన వ్యక్తి వాళ్ళ అమ్మగారిని ప్రశ్నిస్తున్నాడు, అమ్మ మరి నా కోసం నేను చనిపోయినప్పుడు నా కాళ్ళ మీద నా తల మీద పడి ఏడుస్తున్నాడు, నా కొడుకు బదులు నేను చనిపోయి ఉండాల్సింది, అనవసరంగా నా కొడుకు చనిపోయాడు అని చెప్పి ఏడుస్తున్నావు కదమ్మా, నా కోసం నువ్వు చనిపోతావా అని చెప్పి
ఆ మనుషుడు ఆ తల్లిని అడిగినప్పుడు, నీకు బుద్ధుందా? చచ్చిపోయినోడు ఎట్టాగో చచ్చిపోయావు అనుకున్నావు. మళ్ళీ బ్రతికొచ్చి నీ గురించి నేను చనిపోవటం ఏంటి? నీ గురించి అని ఆ ప్రశ్న అడగటం ఏంట్రా? నీకు తల ఉందా లేదా? నీ గురించి నేనెందుకు చనిపోవాలిరా? అసలేం మాట్లాడుతున్నావు నువ్వు అని చెప్పి ఆ తల్లి ఆ కుమారుడిని తిడుతుందండి. ఆ కుమారుడు ఆశ్చర్యపడాడు. అదేంటి? నేను చనిపోతే మా అమ్మ నా తల మీద, కాళ్ళ మీద, నా మీద పడిపోయి ఏడుస్తుంది కదా! నేను చనిపోతే అమ్మా నా బిడ్డను బ్రతికిచ్చు, నా బిడ్డకు బదులుగా నన్ను చంపుకోవచ్చు కదా దేవుడా అని చెప్పి నన్ను ప్రశ్నించావు. మరి నీ తల్లి ఎందుకు కాదని చెప్పి నిన్ను వెళ్ళిపోయిందని చెప్పి ఆ దేవుడు ఆ బిడ్డను ప్రశ్నిస్తూ ఉంటాడు. లేదు లేదు దేవుడా, నా తండ్రి నా మీద ఎంతో ప్రేమ చూపిస్తున్నాడు, నా తండ్రిని అడగటానికి పర్మిషన్ ఇవ్వు అని చెప్పి దేవుడిని అడిగి ఆ తండ్రి దగ్గరికి వెళ్ళి అడిగాడు. నానా ఇదిగో నేను చనిపోయి మేము బ్రతికాను కదా, దేవుడి దగ్గర ఒక పర్మిషన్ తీసుకొని వచ్చాను. నా కొరకు మా నాన్న ప్రాణం పెడతాడు, మా నాన్న చనిపోతాడు, మరి నన్ను బ్రతికించో అని చెప్పి నా దేవుడి దగ్గర పర్మిషన్ తీసుకొని వచ్చానా, మరి నా కోసం నువ్వు చనిపోతావా అని చెప్పి వాళ్ళ నాన్నగారిని అడిగితే, బుద్ధి లేని మాటలు మాట్లాడతావేంట్రా? ఎన్నో అప్పులు, బాధలు, ఎన్నో నిందలు. ఇగో ఎంతోమంది మీ అమ్మ నన్ను నమ్ముకొని బతుకుతుంది, ఇగో మీ అన్న మీ చెల్లిలు అందరు నన్ను నమ్ముకొని బ్రతుకుతున్నారు, ఇగో నేను పనికెళ్ళి తీసుకురాకపోతే ఈ కుటుంబం బతకదరా బాబు, ఈ మాటలు అక్కడి నుంచి చచ్చిపోయిన తర్వాత నీకు మైండ్ పోయిందా ఏంట్రా అని చెప్పి ఆ కుమారుణ్ణి తిడతం మొదలుపెట్టాడు. అదేంటి? నన్ను కన్నాడు కదా, నేనంటే ప్రాణాతి ప్రాణం అని చెప్తున్నాడు, నేను చనిపోయిన తర్వాత ఎంతో వేదన పడుతున్నాడు, మరి నా కోసం ప్రాణం పెట్టలేడా? దేవునికి స్తోత్రం కలుగును గాక. సరే పోనీలే, మా నాన్నగారు మా అమ్మగారు పోతే పోయారులే, కానీ మా బామ్మగారికి వయసు అయిపోయింది. మా బామ్మగారికి వయసు అయిపోయింది. ఎట్లాగో 95 సంవత్సరాలు వచ్చినాయి. ఒక 5 సంవత్సరాలు గడిస్తే 100 సంవత్సరాలు సెంచరీ కొట్టింది కాబట్టి మా మామగారికి అన్ని కోరికలు తీరిపోయాయి, అన్నీ అనుభవించేసింది. మా మామగారిని అడుగుదామని చెప్పి వాళ్ళ మామగారి దగ్గరికి వెళ్ళి, మా అమ్మ మరి దేవుడి దగ్గర ఇలా పర్మిషన్ తీసుకొని వచ్చాను, నా కొరకు మా మామ బాధపడుతుంది, నా కొరకు మా మామ ప్రాణం పెట్టిద్ది అని చెప్పి వచ్చాను. మా అమ్మ, నా కొరకు నువ్వు చనిపోతావా అని అడిగి ఆ ప్రశ్న మా అమ్మగారికి ప్రశ్నించాడు. ఒరే బుద్ధి లేనివాడా, 95 సంవత్సరాలు నాకు వచ్చి ఇంకో 5 సంవత్సరాలు ఉంటే సెంచరీ కొడతాను ఆశతో నేను బ్రతుకుతుంటే నేను ఇప్పుడు చచ్చిపోతావా అని నువ్వు అడుగుతున్నావు, ఏమన్నా బుద్ధున్న మాటలు మాట్లాడుతున్నావా? చనిపోయిన తర్వాత నీకు మైండ్ లేకుండా పోయిందని చెప్పి ఆ పిల్లోడిని తిడతాం మొదలుపెట్టింది. ఏంటి, నా కుటుంబం ఎంతో కుటుంబం ఉంది, నాకు ఎన్నో ఆస్తులు ఉన్నాయి, నాకెంతో బలగం ఉంది, కానీ నాకు ప్రతిగా ఎవరు ప్రాణం పెట్టలేకపోతున్నారేంటి? దేవునికి స్తోత్రం కలుగును గాక. నాకు ప్రతిగా ప్రాణం ఎవరు పెట్టలేకపోతున్నారేంటి? ఎందుకు? నా కుటుంబంలో నా అన్నదమ్ములు ఉన్నారు, నా చెల్లెళ్ళు ఉన్నారు, నా బంధుమిత్రులు ఉన్నారు, మా పెదనాన్నలు ఉన్నారు, నాకు సమస్తమైన కుటుంబం ఉంది, సమస్తమైన ఆస్తులు ఉన్నాయి, ఇగో ప్రపంచానికి నేను ఎవరో తెలుసు, అయినా సరే నా ప్రాణానికి ప్రతిగా ఎవరు ప్రాణం పెట్టలేకపోతున్నారేంటి అని ఆ కుమారుడు హృదయంలో ప్రశ్న రేగెత్తింది. దేవుణ్ణి అడుగుతున్నాడు, ప్రభువా ఇలా ప్రాణానికి ప్రాణం ప్రతిగా ఎందుకు పెట్టలేకపోతున్నారు? ఎందుకు వాళ్ళ ప్రాణం అంటే వాళ్ళకి అంత ఇష్టము, ఎంత వామము, వాళ్ళు ఎంతకాలం అక్కడ బ్రతుకుతారో వాళ్ళకి తెలియదు, కానీ ఆ ప్రాణం మీద ఎందుకు వాళ్ళకి అంత తీపి, ఎంతకాలం మక్కువ అని చెప్పి దేవుణ్ణి అడుగుతున్నప్పుడు, వాళ్ళు చనిపోతారనే భయం లేకుండా వాళ్ళు జీవిస్తున్నారు నా కుమారుడా, వాళ్ళు చనిపోతారనే భయం లేకుండా వాళ్ళు జీవిస్తున్నారు. విగ్రహారాధనకి, శరీరేచ్ఛలకి, మనిషి హెచ్చలకి, డబ్బు సంపాదించుకోవడానికి, ఒకరి కొరకు ఒకరు సాడీలు చెప్పుకున్నట్టుకు వాళ్ళు బ్రతుకుతున్నారే, కానీ దేవుడు అంటూ ఉన్నాడు, మన ప్రాణాలను రక్షించేవాడు ఆయనే అని చెప్పి ఎవరికి బొత్తిగా భయం లేకపోయి బ్రతుకుతున్నారు అని చెప్పి దేవుడు చెప్తున్నాడు. ప్రభువా మరి నన్ను ఈ చిన్న వయసులో మరి చంపుకున్నావు, ఏంటి నా ప్రాణం వల్ల నీకు ప్రయోజనం అన్నప్పుడు దేవుడు ఇలా మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, నీతో జరగవలసిన కార్యము జరిగింది, నీ వల్ల నాకు ఘనత రావాల్సిన ఘనత వచ్చింది, నీవు వెళ్ళిన పని అక్కడ ముగించుకోవడం జరిగింది, అందుకే నిన్ను చంపడం జరిగింది అని చెప్పి దేవుడు సెలవిస్తున్నాడు. అయితే నీకు వందనాలు ప్రభువా, ఇగో ఇప్పుడే నా ప్రాణాన్ని స్వీకరించు అని చెప్పి ఆ చిన్న కుమారుడు ప్రాణం మీద ఆశ లేకుండా మళ్ళీ ఆ ప్రాణాన్ని తిరిగి
దేవునికి అప్పచెప్పాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, మనం ప్రాణం కొరకు ఎన్నో పాటలు పడుతుంటాం. మనం ప్రాణం రక్షిస్తాడు అని తెలిస్తే ఎవడైనా దేవుడని మొక్కుతాం. ఎవడైనా మనకు బాగు చేస్తాడని తెలిస్తే వాడి దగ్గర మనం సాగిలు పడటానికి. కానీ మీకు తెలియని విషయం ఏంటంటే, మనం ప్రాణాన్ని కాపాడేవాడు ఈ భూమి మీద ఎవ్వడను లేడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనకు ప్రాణానికి ప్రతిగా ప్రాణం పెట్టేవాడు ఎవడు? నీ కడుపును పుట్టిన నీ బిడ్డ అయినను, నీ తల్లి అయినను, నీ తండ్రి అయినను, నీ సహోదరులైనను, నీ కుటుంబం అంతా అయినను నీకు ప్రాణం ప్రతిగా ఎవడు ప్రాణం పెట్టాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనకు ప్రాణం ప్రతిగా పెట్టిన వాడు ఎవడని పరిశీలన చేసుకుని ఎడల ప్రభు అయిన యేసు క్రీస్తే నీ కొరకు ప్రాణం పెట్టి ఉన్నాడని దేవుడు లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, ఒక్కసారి మీరు ఆలోచన చేసుకోండి, మీ హృదయంలో ఆలోచన చేసుకోండి. మనం ఇక్కడ ఎంతకాలం బ్రతుకుతాం, మనం ఇక్కడ ఎంతకాలం జీవిస్తాం అనేది మనం పరిశీలన చేసుకుంటే, మన కొరకు ఎవరు ప్రాణం పెడతారు, మనల్ని ఎవరు నిత్య రాజ్యానికి నడిపించుకుంటారు, ఎవరి వల్ల మనకి నిత్య రాజ్యం వస్తుంది, ఎందుకు మనం ఈ ప్రాణం గురించి ఇంత కొట్టుమెట్లాడుతున్నాం, ఇంత 95 వయసులో కూడా ప్రాణం గురించి భయపడుతున్నాము అంటే ఎంత ప్రాముఖ్యమైనదో జ్ఞాపకం చేసుకోండి. మరొకసారి ఆ మాట జ్ఞాపకం చేస్తాను. 36వ అధ్యాయం చదవమ్మా. మళ్ళీ ఒకసారి జ్ఞాపకం చేస్తున్నానండి. ఒకడు సర్వలోకమును సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకొనుట వాడికి ఏమి ప్రయోజనం? దేవునికి స్తోత్రం. ఏం ప్రయోజనం అండి? ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. ఒక్కసారి నీ బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. ఒక్కసారి నీ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఒక్కసారి నీ సంపాదన జ్ఞాపకం చేసుకో. ఒక్కసారి నీ స్నేహితులను జ్ఞాపకం చేసుకో. ఒక్కసారి నీ ప్రాణ బంధాన్ని జ్ఞాపకం చేసుకో. నీ భర్తను జ్ఞాపకం చేసుకో. ఏమి లాభము అని దేవుడు ప్రశ్నిస్తూ ఉన్నాడు. దాని కింద చదవమ్మా ఒకసారి. మనుషుడు తన ప్రాణమునకు ప్రతిగా ఏమి ఇవ్వగలను? దేవునికి స్తోత్రం కలుగును గాక. తన మనిషిని ప్రాణమునకు ప్రతిగా ఏమి ఇవ్వగలడు? వజ్రాల, డబ్బా, మరి ఇంకొకరి ప్రాణమా? మరి ఏమి ఇవ్వగలడు? ఈ భూమి మీద మనుషులు బ్రతుకున్నంత కాలం ప్రాణానికి ప్రతిగా ఏమి ఇవ్వగలడు? నేను కొన్ని దినములైన తర్వాత, కొన్ని దినములకు ముందు హాస్పిటల్కి వెళ్ళటం జరిగిందండి. మా ఆవిడకి నాకు ఒంట్లో బాగోకపోతే గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళటం జరిగింది. అయితే అక్కడ అనేకులండి, అమ్మో అంతమంది జనాన్ని నేను ఎప్పుడు చూడలేదు. నేను ఎంతో నా హృదయంలో కలవరపడిపోయా. అయ్యో, ఈ హాస్పిటల్లోనే ఇంతమంది జనం ఉంటే చనిపోయే వాళ్ళ సంఖ్య ఎంతమంది? ఏమండి, రోగాల పాలైన వారి సంఖ్య ఎంతమంది? కాళ్ళు చేతులు లేని వారి సంఖ్య ఎంతమంది? గుడ్డువారి సంఖ్య ఎంతమంది? ఆ చేతులు లేని వారి సంఖ్య ఎంతమంది? వీళ్ళందరూ ఎలా బ్రతుకుతున్నారు? వీళ్ళ ధైర్యం ఏంటి అని నేను ప్రశ్నించుకొని మనసులో ఆలోచన చేస్తూ బాగా కలవరపడిపోతున్నా. ఇక్కడే ఎంతమంది జనం ఉంటే ప్రభు అయిన యేసుక్రీస్తు దగ్గర ఎంతమంది, ఎన్ని ఆత్మలు దేవుడి దగ్గరికి వెళ్తూ ఉన్నాయి ప్రతిరోజు? ఎంతమంది మరణిస్తూ ఉన్నారు ప్రతిరోజు? క్షణానికి ఒక ప్రాణం మరణిస్తూ ఉంది. వాళ్ళందరూ ఏమైపోతారు? వాళ్ళందరికీ ఎక్కడికి వెళ్తారు? వాళ్ళందరూ చనిపోయిన తర్వాత ఏం జరుగుతుందని వాళ్ళకి ఒక అవగాహన లేకుండా పోతుందని నా ప్రాణం అసలు ఎంత తపన పడిపోయి, వీళ్ళందరికి సువార్త చెప్పాలి, వీళ్ళందరూ నశించిపోతున్నారు, వీళ్ళందరి గురించి నేను బాధపడాలి, వీళ్ళందరూ ఇలా నశించిపోతున్నాడు, దేవుణ్ణి తెలుసుకోలేకపోతున్నాడు, చనిపోయిన తర్వాత ఏముంటుంది, ఏం జరిగిద్ది, మనం ఎక్కడికి వెళ్తాం, మనం ఎవరితో కలిసి ఉంటామని వాళ్ళకి తెలుసుకోలేకపోతున్నారు ప్రభువా అని నాకు ఆందోళన, టెన్షను, భయము వచ్చేసిందండి. ఆ రోజు నేను నా మనసులో స్థిరంగా అనుకున్నాను, ఎంతోమంది దేవుడికి తెలియని వారు ఉన్నారు, ఎంతోమంది దేవుణ్ణి తెలుసుకోలేని వారు ఉన్నారు, అసలు దేవుడంటే యేసు ప్రభు అని కూడా తెలియని వారు ఎంతోమంది ఉన్నారు. వారికి ఎందుకు ఈ మాటలు చెప్పాలని ప్రేరేపణ కలిగిందంటే,
చనిపోయిన తర్వాత మనకు ఒక రాజ్యం ఉంది. చనిపోయిన తర్వాత మనకు ఒక జీవం ఉంది. చనిపోయిన తర్వాత మనం పరలోకములో ఏలుబడి చేస్తామని దేవుడు చెప్తున్నాడు. పరలోకములో దేవదూతలకు తీర్పు తీరుస్తామని దేవుడు చెప్తూ ఉన్నాడు. పరలోకములో నిత్య జీవము, ఆ సమృద్ధైన ఆహారం ఉందని దేవుడు చెప్తున్నాడు. పరలోకములో మరలా నీకు మరణం ఉండదు. పరలోకంలో నీకు ఏడుపు దప్పులు ఉండవు. పరలోకంలో నువ్వు ఒకరిపైన ఒకరు వ్యసన పడటం ఉండదు. పరలోకంలో ఒకరిని ఒకడు దూషించుకోవడం ఉండదు. ఎప్పుడు దేవుడి పని చేయడం తప్ప పరలోకంలో ఏముండదని నా మనసులో ఎంతో తపన పడిపోయానండి. ఎంతోమంది విగ్రహారాధికులు, ఎంతోమంది త్రాగుబోతులు, ఎంతోమంది తిరుగుబోతులు, ఎంతోమంది కుటుంబాన్ని విచ్ఛిన్నం చేసుకున్న వారు ఈ భూమి మీద లేకపోలేదు. ఈ హైదరాబాద్ ప్రాంతానికి వచ్చినప్పుడు, నేను ఈ ప్రాంతంలోకి వచ్చినప్పుడు ఎంతో దిగులు పడిపోయా. అయ్యో, ఇంతమంది ప్రజలు నా చుట్టుపక్కల ఉన్నారు, కానీ దేవుడు గురించి ఒక్కరికి తెలియదే. ఒక్కడు కూడా దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు అని తెలుసుకోలేకపోతున్నారే. ఇది ఎలా సంభవిస్తుంది ప్రభువా? నువ్వే కదా ఈ సృష్టిని మొత్తం చేసావు, మరి వీళ్ళకెందుకు నువ్వు ఆ దేవుడు అని పరిచయం చేసుకోలేకపోతున్నావు అని దేవుని ప్రశ్నించు. నా హృదయంలో ఎన్నో ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. కానీ దేవుడు అంటూ ఉన్నాడు, మిమ్మల్ని ఏర్పరచుకున్నది సువార్త ప్రకటించు కొరకే కదా అని చెప్పి దేవుడు మాతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక.